ఒక మనిషిని నాశనం చేసే శక్తి అది ఎలా ఉంటుంది దాన్ని నేను చెప్తాను వినండి. కరోనా ఎలా ఉంటుంది చూపిస్తారా ఎవరన్నా అంటున్నారు. ఎలా ఉంటుంది కరోనా? కంటికి కనబడదు. ఇదిగో ఇలా ఉంటుందని ఎవరన్నా చూపించలేరు. కంటికి కనబడిన కరోనా ప్రపంచంలో ఎంతోమందిని చంపేసింది. నీకు తెలుసు, నాకు తెలుసు కరోనాని. మరి మనిషిని నాశనం చేసే ఒక వ్యాధి ఎలా ఉందో, ఒక మనిషిని నాశనం చేసే ఒక శక్తి ఉంది. ఆ శక్తిని యేసు ప్రభువారు ఏమంటారంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త అందరు తీసుకోండి, 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగ దొంగతనము హత్య నాశనం. ఎవరి దొంగ? ఈ దొంగ ఎలా ఉంటాడు? మీరు ఎప్పుడన్నా దొంగను చూసారా? దొంగ అంటే ఈ లోకంలో కనబడేటువంటి దొంగ కాదు. ముఖ్యంగా ఈరోజు దొంగ అనేవాడిని ఎవరు కరోనా అనే దాన్ని ఎలా చూపించలేమో, యేసు ప్రభువు వారు చెప్పిన దొంగను కూడా కంటికి, ఈ మాంసపు కంటికి కనబడ్డవాడు. ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయటానికి, ఒక కుటుంబాన్ని నాశనం చేయటానికి, ఒక యవనస్తుని నాశనం చేయటానికి, ఒక యవన జీవితాన్ని పాడు చేయటానికి ఒక శక్తి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఎలా చెప్పాలంటే, కరోనాని ఎలాగైతే చూపించలేమో ఈ కంటికి భూమి మీద, కనబడిన ఒక శక్తి మనిషిని నాశనం చేస్తుంది. దాని పేరు చెప్తాను వినండి. దాని యొక్క శక్తి ఎలా పనిచేస్తుందో కూడా, దాన్ని ఈ భూమి మీద ఎలా జయించాలో కూడా కొన్ని విషయాలు నేను దేవుని వాక్యమును బట్టి, దేవుని వాక్యములోకి వెళ్ళి దాన్ని మనం తెలుసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఈరోజు నుంచి దాని మీద నువ్వు మనసు పెడతావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. అవి చెప్తాను వినండి. చేతులు, కాళ్ళు, మొండెం, తల. చేతులు, కాళ్ళు, మొండెం, తల. ఈ చేతులు రెండు తీసేశారా నేను బ్రతుకునే ఉంటా. రెండు కాళ్ళు తీసేసినా బ్రతికే ఉంటా. తన తల తీసేస్తే బ్రతుకుతామా? ఈ చేయి తీసేయి బాగానే ఉంటా, ఈ చేయి తీసేయి బాగానే ఉంటా. షుగర్ వచ్చిన వాళ్ళకి తీసేస్తారు అట్లే. రెండు కాళ్ళు తీసేసినా బతికే ఉంటారు. కానీ షుగర్ తలకాయకి వచ్చింది అనుకో, అమ్మ నీ తలకాయ తీసేస్తే నువ్వు బాగుంటావు అని ఏ డాక్టర్ని చెప్తాడా? ఎందుకని? తలకాయ తీస్తే నువ్వే ఉంటావు అమ్మ. హలో, ఈ బాడీలో కూడా నీకు తెలియంది ఒకటి ఉంది, ప్రాముఖ్యమైంది. అవి కూడా 3: శరీరం, ప్రాణం, ఆత్మ. శరీరం, ప్రాణం అంటే జీవం, మూడోది ఆత్మ. ఫస్ట్ది ఆత్మ. అందుకే ఎక్కడ చూడు, మా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, మా భార్య ఎప్పుడు చూసినా నేను ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. ప్రతి ఒక్కరు ఈ భూమి మీద క్రైస్తవుడు అనేవాడు గ్రహించాల్సింది ఆత్మ. నువ్వు ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వాలా. ఎవరైతే ఆత్మకు ప్రాధాన్యత ఇస్తాడో, ఎవరైతే ఆత్మను గురించి తెలుసుకుంటారో వాళ్ళ కుటుంబం బాగుంటుంది. బాప్తీసం తీసుకునేది ఆత్మను రక్షించుకోవడానికే. బాప్తీసం తీసుకునేది ఆత్మీయంగా నడవడానికే. వాక్యం వినేది ఆత్మీయంగా నడవడానికే. నువ్వు ఆత్మీయంగా బలపడాలంటే వాక్యం వింటే ఆత్మీయంగా బలపడతావు. కొంతమంది బాప్తీసం తీసుకొని వాక్యం వినరు. వాక్యం వినప్పుడు ఆత్మ చచ్చిపోద్ది.
ఆత్మ క్షీణించిపోద్ది. పుట్టిన బిడ్డకు బాప్తిసం అంటే కొత్త జన్మ. పుట్టిన బిడ్డకు పాలేయకపోతే ఎట్లాగైతే ఆ బిడ్డ నశించిపోతాడో, బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి వాక్యాన్ని క్రమంగా వినాలి, అప్పుడు ఆత్మీయంగా బలపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఇది నువ్వు బాగా గ్రహించాలి. మన బాడీలో ఉన్నటువంటి ఆత్మ ముఖ్యమైనది. ఈ ఆత్మ బయటికి వెళ్ళిందంటే ఈ శరీరాన్ని శవం అంటారు. ఈ శరీరానికి విలువ ఉండదు. నువ్వు ఎంత సంపాదించావో తీసుకెళ్ళి బయట పెట్టండి అంటాడు. తొందరగా పూర్తి చేస్తే బాగుంటుంది, వాసన వస్తుంది అంటారు. కాబట్టి మన బాడీలో ఆత్మ ముఖ్యం. ఈ వాక్యము కూడా నీ ఆత్మను బలపరిచేది. పాస్టర్ గారు, ఆత్మను బలపరిస్తే ఏమొస్తుంది అంటారేమో. ఆత్మను బలపరుచుకుంటే నీ జీవితంలో నీకేది నష్టం జరగదు. ఆత్మలో నువ్వు బలపడితే నీ బిడ్డలకు నష్టం కలగదు. ఆత్మలో నువ్వు స్థిరపడితే ఆత్మ సంబంధమైన యుద్ధం చేయొచ్చు నువ్వు. ఎందుకంటే దురాత్మలు ఉన్నాయి ఈ ప్రపంచములో, కానీ నీ కంటికి కనబడవు. ఈ దురాత్మలు జయించాలంటే నీకు ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆయుధం కనబడదది. నీకు ఫోన్ ఎలాగొస్తుందో, ఒక నెట్వర్క్ ఎలా ఉందో, దాని ద్వారా మనం ఫోన్ ఎలా మాట్లాడతామో, ఒక ఆత్మ సంబంధమైన ఆయుధముతో నిన్ను నాశనం చేసే దురాత్మలను నువ్వు జయించవచ్చు. నీ భవిష్యత్తును, నీ కుటుంబాన్ని నాశనం చేసేటువంటి ఆ దురాత్మలను కొట్టేయచ్చు నువ్వు. కనుక దేవుడు దాన్ని దొంగ అంటున్నాడు. ఆ దురాత్మలను ఆత్మీయ ఆయుధములు అంటారు. బైబిల్లో దీన్ని పౌలు గారు స్పష్టంగా రాస్తాడు. అందుకే చూడండి, ఎవరైనా ట్రైన్ కింద పడి చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంది, ఎవరైనా ఊరేసుకొని చచ్చిపోతే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పుకుంటారు. కానీ ఆత్మను ఎవడు పట్టించుకోడు. అందుకే ఈరోజు నువ్వు చెప్తున్నా, మన బాడీలో ఆత్మ ముఖ్యమైనది. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది కూడా నీ శరీరం నల్లగా ఉందా, తెల్లగా ఉందా, నువ్వు ఎంత ఎత్తున్నావు, ఎంత సన్నగా ఉన్నావు, నీ శరీరాన్ని తీసుకుపోయి మట్టిలో పడేస్తారు. మట్టిలో కలిసిపోద్ది నీ శరీరం. నీ శరీరంలో ఉన్న ఆత్మ కోసమే యేసు ప్రభువారు పరలోకం నుంచి దిగొచ్చింది. నీలో ఉన్నటువంటి ఆత్మ కోసమే యేసు ప్రభువారు సిలువెక్కింది. నీ శరీరం నీలో ఉన్నటువంటి ఆత్మ కోసమే ఆయన పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చింది. భూమి మీద యేసు ప్రభువారు ఏమైనా సంపాదించాడా అంటే డబ్బు సంపాదించుకోలే, ఆయన పొలం ఆస్తులు సంపాదించుకోలే, బంగారం సంపాదించలే. మానవుల్లో ఉన్న ఆత్మ నశించిపోకుండా ఉండడానికి, ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు యేసు ప్రభువారు. ఓ క్రైస్తవుడా, అసలు నీలో ఉన్న ఆత్మను గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీలో ఉన్న ఆత్మను నువ్వు ఆలోచించకపోతే దురాత్మ నిన్ను కొట్టేస్తుంది. దురాత్మ నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. దురాత్మ నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. దురాత్మ నీ ఆస్తిని నాశనం చేస్తుంది. దురాత్మ నీ సంపదను నాశనం చేస్తుంది. దురాత్మ నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది. దురాత్మ నీ సంపదనంతా చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా చేస్తుంది. నీ మీద నీకే ఏంది నా బతికిట్లుంది అని నీ మీదకి నీకే విరక్తి పుట్టించి ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. కాబట్టి నీ దగ్గర ఆయుధాలు ఉండాలా దురాత్మను కొట్టాలంటే. దురాత్మను కొట్టాలంటే నీకు దగ్గర ఆయుధాలు ఉండాలా. ఈరోజు నేను చూస్తూ ఉంటా, ఈ ప్రాంతంలో కొంగలను కొడుతుంటారు కుర్రోళ్ళు. ఏమిటితో కొడతారంటే, అన్ని రెక్కలతో ఎగురుతూ పోతుంటే ఒక చిన్న దాన్ని ఏమంటారు, క్యాట్ బాల్ తీసుకుని కొట్టంగానే ఆ మందలోంచి ఒకటో రెండో దన్నను కింద పడతాయి, పరిగెత్తిపోయి దాన్ని పట్టుకుంటారు. ఈ క్యాట్ బాల్ లేకుండా దాన్ని కొట్టగలడా? కొట్టలేడు. అట్లా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నువ్వు చేసే భక్తిని శత్రువును కొట్టడానికి, అదే ఒక పులిని కొట్టడానికి
క్యాట్ బాల్ తీసుకొని పోయి కొట్టాడు అనుకో పులి, ఊరుకుంటుందా? వాడిని గొంతు పట్టుకొని వేసుకొని పోతుంది. మరి పులిని కొట్టాలంటే ఏం ఆయుధం కావాలా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనం, పేజీ నెంబర్ 164. ముఖ్యమైనవి అండర్లైన్ చేసుకోండి ఇవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నాయి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. విన్నారా? మా యుద్ధము చేయాలంటే శరీర సంబంధమైనటువంటి యుద్ధము సంబంధించిన ఆయుధాలు మనకు ఉండకూడదు. మనం ఆత్మీయులం కదా, దేవుడు ఆత్మే, మనం కూడా ఆత్మీయులం. కాబట్టి మనం ఆత్మ కలిగిన వారం. సాతాను మీద యుద్ధం చేయాలంటే, అపవాది మీద యుద్ధం చేయాలంటే మనకు కూడా ఆయుధాలు దేవుడిచ్చాడంట. ఆ దేవుడిచ్చిన ఆయుధాలను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ ఆయుధాల గురించి మీకు చెప్తాను ఇప్పుడు. ఈ ఆయుధం ఎప్పుడైతే మీ దగ్గర ఉందో, మీ మీదికి చీకటి శక్తులు కానీ, చేతబడి శక్తులు కానీ, మాంత్రిక శక్తులు కానీ, ఇంకా లేకపోతే దుష్ట శక్తులు కానీ, ఈ శక్తులు మీ మీద ఎప్పటికీ మీ మీదకి రావాలంటే అవే భయపడతాయి. ఏమిటి ఆ ఆయుధాలు? బైబిల్లో ఇచ్చినవి. ఈ ఆయుధాలు మన దగ్గర ఉన్నాయా? ఈ ఆయుధాల గురించి పట్టించుకున్నామా? ఒక మాట చెప్పాలనుకున్నాను. మీ ఇంట్లో కూరగాయలు కోసే కత్తి ఉందనుకోండి, దాన్ని వాడకుండా సంవత్సరం పక్కన పడేస్తే అదేమవుద్ది? ఏం పలకట్లేదు, తుప్పు పట్టిపోద్ది. మరి మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయా, తుప్పు పట్టిపోయినాయా? లేకపోతే మేమే తుప్పు పట్టినామంటారా? హలో, అసలు వాస్తవానికి దేవుడు ఆయుధాలు నీకు ఇచ్చాడు, కానీ ఆయుధాలు ఏంటివో నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు నీ కుటుంబాన్ని నాశనం చేసేది ఒక ఆయుధం ఉంది. మీకు ఎరాలో చెప్పాలంటే, ఇప్పుడు ఈ ఫ్లెక్సీ చూడు, కనబడుతుంది అందరికీ, ఊగుతుంది కదా. ఎందుకు ఊగుతుంది? ఊరికేనే ఊగుతుంది. నమ్ముతారు ఎవరైనా ఊరికి ఊగుతుందని? ఇప్పుడు అర్ధరాత్రి తలుపులన్నీ వేసుకున్నాం, ఎక్కడి నుంచి ఫ్యాన్ గాలి కూడా లేదు. ఏదైనా ఇట్లా ఊగుతుంది అనుకో, నీళ్ళేమొస్తుంది? ఎందుకని? గాలి ఏం లేదు, ఫ్యాన్ ఏం లేదు, ఊగుతుంది. మీకు చెప్పే మాటలు చాలా జాగ్రత్త వినాలి. ఇవి జోక్గా చెప్పుకోవడానికి కాదు, మీకు అర్థమే భాషలు చెప్తున్నా. నువ్వు నాశనమైపోతున్నావంటే ఊరికనే నాశనమైపోవు. ఒక శక్తి వచ్చి దీన్ని ఊపుతుంది, దాని పేరు గాలి అని పిలుస్తున్నావు నువ్వు. సరే, ఎట్లా ఊగుతుందన్నావు? అది ఎలా ఊగుతుంది అమ్మా? గాలికి. నాకు ఒకసారి గాలిని చూపించు. మీరే చెప్పారు కదండి గాలి అని, నాకు చూపించండి, చూపించండి గాలి. హలో, అందుకే ఎవరికన్నా దయ్యం పడితే ఏం పట్టిందంటారు అమ్మా? అబ్బా, మీ నోటితో వినాలండి, గాలి పట్టింది. ఏం పట్టింది? గాలి పట్టింది. మర్చిపోద్దు. ఆ గాలిని జయించేటువంటి ఆయుధములను దేవుడు మనకిచ్చాడు. నీ ఆరోగ్యాన్ని పాడు చేయగలదు ఆ ఆయుధం. సాతానుకుండేటువంటి ఆయుధం ఆ గాలి. బైబిల్లో వాయుమండల లోకము అంటారు దాన్ని. నీ జీవితంలో నీ సంపదను నీకు తెలియకుండానే నాశనం చేస్తుంది. నువ్వు తెచ్చుకున్న నీ కళ్ళ ముందు చూసుకొని క్షణిక సంతోషమే నీ ఆస్తిని పాడు చేయగలదు. నువ్వు సంపాదించిన వాటిని నాశనం చేయగలదు. నీ ఆరోగ్యాన్ని నాశనం చేయగలదు. నీ కుటుంబాన్ని నాశనం చేయగలదు. దాన్ని జయించాలంటే దేవుడు ఆయుధాలు ఇచ్చాడు. ఆ ఆయుధాలు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూడండి, మొదటి ఆయుధం ప్రార్థన అనే ఆయుధం. మొదటి ఆయుధం
ప్రార్థన అనే ఆయుధం. రెండో ఆయుధం స్తుతి అనే ఆయుధం, దేవుణ్ణి స్తుతించే ఆయుధం. మూడో ఆయుధం బోధించే ఆయుధం. నేను బోధిస్తున్నా కదా మీకు. మూడోది బోధించే ఆయుధం. నాలుగోది సాక్ష్యము చెప్పే ఆయుధం. ఎన్ని? సాక్ష్యం చెప్పే ఆయుధం. మొత్తం ఎన్నైనాయి? 4 ఆయుధాలు. అమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే నీ ఆయుధం తుప్పుపట్టదు. తుప్పుపడుతుందేమో అన్న. రెండోది స్తుతి చేయాల. దేవా, నాకు 2 కళ్ళు ఇచ్చావు, 2 చేతులు ఇచ్చావు, 2 కాళ్ళు ఇచ్చావు. చాలామంది గుడ్డోళ్ళు ఉన్నారు, చాలామంది కుంటోళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే నేను బాగానే ఉన్నాను అని దేవా నిన్ను స్తుతిస్తున్నాను. దేవా, అడుక్కు తింటున్నారు, నాకు అన్నీ ఇచ్చావు, అందుకని నిన్ను స్తుతిస్తున్నాను. నాకు ఫ్యాన్ ఇచ్చావు, మంచం ఇచ్చావు, చర్చికి వెళ్ళి బాగా నిద్రపోతున్నాను, గురకబెట్టి గుర్రని. పిల్లలనేమో గణేసింటారు, వీళ్ళ కోసం ఏమో ప్రార్థన చేయరు. మా అబ్బాయి ఎట్లా, మా అమ్మాయి ఎట్లా, దానికి ఎట్లా సంపాదించాలా ఇట్లా ఆలోచిస్తారు. కానీ ప్రార్థన చేసి దేవా మా అబ్బాయి మీద ఏ దురాత్మ రాకుండా దాంతో పోరాడాలా. తల్లికి లేదు, తండ్రికి లేదు. డబ్బులు తీసుకొచ్చి ఆడ వేసి ఫీజులు కట్టేసి వానికి బట్టలు వేసి వానికి బూట్లు వేసేసి వాడిని తిప్పుతావు. ప్రార్థన చేసింది ఎక్కడ? తల్లి ప్రార్థన చేయరు, తండ్రి ప్రార్థన చేయరు. ప్రార్థన. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 ఆయుధాల్లో ప్రార్థన అనే ఆయుధం, స్తుతి అనే ఆయుధం, బోధించే ఆయుధం, సాక్ష్యం చెప్పే ఆయుధం. ఈ 4 ఆయుధాల్లో శక్తివంతమైనది, గొప్పది, పవర్ఫుల్ ప్రార్థన అనే ఆయుధం. చెప్పండి. ప్రార్థన నువ్వు ఇక్కడి నుంచి చేస్తే అమెరికాలో ఉన్న వాళ్ళ కోసం కూడా చేయొచ్చు. ప్రార్థన ఇక్కడి నుంచి చేస్తే నీ పక్కింటి వాళ్ళ గురించి కూడా చేయొచ్చు. ప్రార్థన ఆయుధం చాలా శక్తివంతమైనది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన ఆయుధము ఆత్మ సంబంధమైనది. కంటికి కనబడకపోవచ్చు. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే ఒక శక్తి బయలుదేరుతుంది. భక్తి కాదండో, భక్తి అందరు చేస్తారు. భక్తిలో శక్తి ముఖ్యం. మనిషి ఇంతలా ఉండేది ముఖ్యం కాదు. ఒక 50 కేజీలు బస్తిస్తే దించే అంటారు. ఎందుకని? మనిషి ఇంతలా ఉన్నావు కదయ్యా. ముందు శక్తి ఉండాలి. ఇది దేవుడు చెప్పిన మాట, మనుషులు చెప్పింది కాదు. ఇది యేసు ప్రభువారు చెప్పారు, మీరందరూ భక్తి చేస్తే ఉపయోగం లేదు, శక్తిని పొందాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేటువంటి ఆయుధము అత్యంత శక్తివంతమైనది. అది ఎన్ని సముద్రాలైనా దాటుకొని వెళ్ళిపోద్ది. ఈ ప్రార్థన అనే ఆయుధం ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ప్రార్థన చేయొచ్చు వాళ్ళ కోసం. ఈ ప్రార్థన ఆయుధం పుట్టబోయే బిడ్డల కోసం కూడా చేయొచ్చు. ఈ ప్రార్థన ఆయుధం దయ్యం మీదకు ఉపయోగించవచ్చు. ఈ ప్రార్థన అనే ఆత్మ సంబంధమైన ఆయుధం నిన్ను ఎవరైనా తిడుతుంటే, హింసిస్తుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు. నువ్వు బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఈ ప్రార్థన అనే ఆత్మ సంబంధమైన ఆయుధం వాళ్ళ మీదకి పనిచేస్తుంది. నువ్వు వాళ్ళని తిట్టకూడదు. వాళ్ళు తిట్టి నువ్వు తిడితే ఇంకేముంది? కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అనే ఆయుధం అంతర్జాతీయ ఆయుధం లాంటిది. ప్రార్థన అనే ఆయుధం అర్ధరాత్రి చేయొచ్చు, పగలు చేయొచ్చు. దానికి ఒక కాలము, సమయము, దూరము సంబంధం లేదు. నువ్వు రాత్రైనా చేయొచ్చు, మధ్యరాత్రి అయినా చేయొచ్చు. దానికంటూ ఓ టైం ఉండదు. ఎప్పుడైనా చేయొచ్చు. నువ్వు పెళ్లి చేసుకోబోయే భర్త కోసం చేయొచ్చు, పెళ్లి చేసుకోబోయే భార్య కోసం చేయొచ్చు, లేకపోతే పుట్టబోయే బిడ్డల కోసం చేయొచ్చు, పిల్లల చదువు కోసం చేయొచ్చు, పిల్లల భవిష్యత్తు కోసం చేయొచ్చు. అందుకే ఈ ఆయుధాన్ని చాలామంది 1 సంవత్సరం పక్కన పెడితే ఆయుధం ఏమవుతుంది అన్నారు?
అమ్మా గట్టి చెప్పాలి. కొంతమంది తల్లిదండ్రులు ఇంతవరకు ఆ ప్రార్థనే చేయాల, తుప్పు పట్టి తుక్కు అయిపోయింటుందేమో. అందుకే సైతాను వచ్చేసాడు అందరి మీదకి. వాళ్ళ పిల్లలను నాశనం చేస్తున్నాడు సైతాను. ఏ తల్లిదండ్రి కూడా ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టించుకోలేదు. పిల్లలు పెద్దగా పోయి పాడైపోయినాక ఏడ్చుకుంటూ కూర్చున్నారు. బాధపడుతూ కూర్చున్నారు. పాస్టర్ గారు మేము ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాము కదా అని కొంతమంది అంటారు. అసలు ప్రార్థన చేయాలి, ఆయుధాన్ని తీసుకోవాలంటే ఒక హక్కు నీకు ఉండాలా. ఇప్పుడు ఎస్ఐ దగ్గర ఒక గన్ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరినైనా కాల్చినట్టు చూసావు నువ్వు? చూసావా? మిమ్మల్ని అడుగుతుంది, చూసారా? ఎప్పుడైనా కాల్చారా? వాళ్ళ దగ్గర గన్ను ఉంటుంది కానీ కాల్చే హక్కు వాళ్ళకు ఉండదు. హక్కు వాళ్ళకు ఉండదు. కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాలి కాల్చమని. ఈవెన్ ఎస్పీకి కూడా ప్రాణహాని వస్తే తప్ప కాల్చావంటే నీ ఉద్యోగం పీకేసి ఇంట్లో పంపిస్తారు. నీకు ఇచ్చింది ఆయుధం నీ రోజు కాల్ చేయడానికి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చాలామంది దీన్ని గ్రహించలేదు. మరి నీ దగ్గర ఉన్న ఆయుధం కులిపోయిందేమో, పాడైపోయిందేమో. అసలు దీనికి ఒక కలెక్టరు పర్మిషన్ ఇస్తేనే పోలీసు వాళ్ళు దాన్ని ఆ హక్కు వస్తుంది, వెంటనే దాన్ని ఆ పర్మిషన్ టైం ఇస్తారు. ఈరోజు మీరు వాడండి, బాగా గొడవలుగా ఉన్నాయి. ఈవెన్ మిలిటరీ వాళ్ళు కూడా అంతే, యుద్ధానికి మోహరిస్తారు. అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు. ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి స్టార్ట్ అనే ఒక పర్మిషన్ ఇస్తేనే యుద్ధం స్టార్ట్ చేయాలి, అంతవరకు చేయకూడదు. అంత లైన్లో ఉంటారు, ఫోన్లో ఆన్లైన్లో ఉంటారు. స్టార్ట్ వచ్చేసారు వేసేద్దామా అన్నటువంటి పర్మిషన్ వచ్చేంత వరకు యుద్ధం స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఈ యుద్ధం స్టార్ట్ అయితే కొన్ని కోట్లు లాస్ అయిపోతుంది మన దేశం. లక్షలు కాదు, కోట్లు. అంత మందుగుండు సామాను ఖర్చు అయిపోద్ది అనమాట. ఒక గంటకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. కానీ నీవు ప్రార్థననే ఆయుధం చేస్తే ₹1 కూడా ఖర్చు కాదు. కానీ నువ్వేం చేశావు? ఈ ప్రార్థనను పక్కన పెట్టేసి నా కొడుకు కోసం బాగా సంపాదిద్దాం, నా కూతురు కోసం బాగా సంపాదిద్దాం, మా యొక్క పిల్లల కోసం బాగా సంపాదిద్దాం అంటే ఆడ ఏం ఉండదు, మొత్తం పాడైపోయి ఉంటుంది. అదంతా నీ జ్ఞానం. ఈరోజు నీ కొడుకు బాగుండాలి, నీ కూతురు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, సంఘం బాగుండాలి, అన్నీ బాగుండాలంటే ఈ ఆయుధం మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ ప్రార్థన చేయాలంటే నీకు అర్హత ఉండాలి. ప్రార్థన చేయాలంటే కూడా అర్హత ఉండాలండి. దయ్యాలు వెళ్ళగొట్టాలి, ఇవన్నీ చేయాలంటే కూడా దానికి అధికారం ఉండాలి. చూడండి, కావాలంటే చూపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఏమిచ్చాడు చెప్పాలి. చాలామంది పాస్టర్లు అడుగుతుంటారు, పాస్టర్ గారు మీరు ఇవన్నీ చేస్తున్నారు, మేము కూడా చేయాలనుకుంటున్నాం అంటారు. కానీ మాకు భయం అండి, మా ఇంట్లో వాళ్ళని మమ్మల్ని ఏమైనా చేస్తాయేమో ఆ దురాత్మలని. చూడండి, దేవుడిచ్చినాక అధికారం, ఆ అధికారాన్ని మనకి ఏ హాని జరగదు. ఈ అధికారం ఉండాలి. నువ్వు ప్రార్థన చేసే అధికారం నీకుందా? ఊరికేనే ప్రార్థన చేస్తే చెల్లదండి. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నా డ్రెస్ ఉంది కదా, నా డ్రెస్ మీకు ఎవరికైనా వేసానుకో, మీరు పాస్టర్ అయిపోతారా? అబ్బా పోన్లే, నా డ్రెస్ కాదు పోలీస్ డ్రెస్ చేసేస్తా. పోలీస్ డ్రెస్ చేస్తే పోలీస్ అయిపోతారా?
అవ్వరు. మరి దానికి ఒక సిస్టమ్ ఉంది. అట్లే బైబిల్లో ప్రార్థన చేయాలంటే కూడా నీకు ఒక అధికారం ఉండాలి, నీకు ఆ హక్కు నీకు ఉండాలి. ప్రార్థన చేసే సిస్టమ్ యేసు ప్రభువారిని మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే యేసుయే ముఖ్యం మనకి. కొత్త నిబంధన పాత నిబంధన ఉంది కదా, కొత్త నిబంధనే మనకు నడిపింపు. యేసు ప్రభువారు, యేసు ప్రభువారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే సర్వం. అంటే యేసు ప్రభువారు నడిచినట్టు నడవాలా. ఆయన చూపించాడు ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలాగ దయ్యాలు ఎలగొట్టాలి, ఎలా స్వస్థపరచాలి, ఎలా సువార్త చేయాలి, ఎలాగా సాక్ష్యం చెప్పాలి. ఇవన్నీ కూడా యేసయ్యనే మనం ఫాలో అవ్వాలి. నడవవలసిన మాదిరి నడిచి చూపి, చెప్పవలసిన బోధలు చెప్పివేసి, నడవవలసిన మాదిరి నడిచి చూపి, చెప్పవలసిన బోధలు చెప్పివేసి, మన నిమిత్తమై యజ్ఞమై మరల బ్రతికియున్న, మన నిమిత్తమై యజ్ఞమై మరల బ్రతికియున్న యేసుక్రీస్తేగాక మరి ఒకరు ఎవరు? యేసుక్రీస్తేగాక, యేసుక్రీస్తేగాక, యేసుక్రీస్తేగాక మరి ఒకరు ఎవరు? ఆయన ప్రకారం నువ్వు నడిస్తే సక్సెస్ అవుతావు. నీ ఆలోచన ప్రకారం, నువ్వు చదువుకున్న చదువు ప్రకారం నాకు అంత తెలుసులే అనుకుంటే పోతావు. బైబిల్ ఎందుకు ఇచ్చింది మనకి? కాబట్టి యేసే మార్గం, ఆ మార్గంలో నువ్వు నడవాలి. యేసు ప్రభువారు బాప్తీసం తీసుకున్న వెంటనే 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎప్పుడు చేశాడు? బాప్తీసం తీసుకున్నాక. ఎందుకని? బాప్తీసం తీసుకుంటేనే కొన్ని హక్కులు వస్తాయి మనకి. పెళ్లి చేసుకోకుండా హక్కు వస్తుందా అమ్మాయి మీద? పెళ్లి చేసుకోకుండా వెళ్ళి అమ్మాయి మీద చెయ్యి దేంతో కొడుతుంది? మీరు చెప్తే బాగుంటుంది, నేను చెప్పకూడదు. పెళ్ళి అయిన తర్వాత చెయ్యేసి హక్కు వచ్చేసింది మనోడికి. చంపబట్టి ఒకటే హక్కు వచ్చేసింది మనోడికి. ఏమొచ్చింది? హక్కు వచ్చేసింది. హక్కు లేని భక్తిలో ఉన్నావేమో చూడు. హక్కు లేకుంటే ఏం పడతాయి? కొన్ని దెబ్బలు పడతాయి. సాతాను కూడా ఊరుకోడు. వీడు హక్కు లేకుండా ప్రార్థన చేసిండు, ఏసేయండి రైండి అంటాడు. కానీ ఇదే జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి భూమి మీద. నువ్వు హక్కు తీసుకో. ప్రార్థన చేయాలంటే హక్కు ఉండాలి. హక్కు లేకుండా, అధికారం లేకుండా నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? చేస్తే ఖచ్చితంగా నీ మీద దాడి జరుగుతుంది. సాతాను ఊరుకోడు. చూడండి, యోహాను సువార్త, ఈ మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. దాన్ని గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం, నువ్వు దేవుని బిడ్డవయ్యే అధికారం నీకు ఇస్తాడు. ఏమిస్తాడు? దేవుడు. నువ్వు ఎస్ఐని అంగీకరించాలా? అంగీకరించడం అంటే అమ్మాయి ఇంటి పేరు, అబ్బాయి ఇంటి పేరు వేరువేరే ఉంటాయి. పెళ్లి చేసుకున్నాక ఈ అమ్మాయి ఇంటి పేరు మారుతుందా మారదా? పెళ్లి చేసుకోకుండా మారుద్దాం, అది సాధ్యమా? ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత ఇంటి పేరు మారుద్ది. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఇంటికి వస్తాడా, అబ్బాయి అమ్మాయి ఇంటికి వస్తుందా? అమ్మా, ఏం తెలియనట్లు అమాయకంగా కూర్చున్నారు మీరు. అబ్బాయి అమ్మాయి
అబ్బాయి ఇంటికి వెళ్తుంది. అమ్మాయిని ఇంతకుముందు పెళ్లి కాకముందు ఎవరు పోషించారు? అమ్మా, తల్లిదండ్రులు పోషించారు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎవరు పోషిస్తున్నారు? అబ్బా, ఇన్ని మార్పులు ఒక పెళ్ళితోనే జరిగాయి. పెళ్ళి కాకుండా ఇవన్నీ చేయమంటే అలాగూ నువ్వు కూడా మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే ఆ అధికారాలన్నీ వస్తాయి, మార్పులు వస్తాయి. దేవుడు పోషిస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు కాపాడుతాడు. ఇదంతా జనం పట్టించుకోవట్లే. ఏమంటే మేము ప్రార్థనకి వెళ్తున్నాం, ఏమంటే మేము ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాం, ఏమంటే మేము చీరాలకు వెళ్తున్నాం. ఇదేం బాధ? నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా వేస్ట్. నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి లాస్ట్కు నువ్వు ముసలోడే మంచం ఎక్కితే నీ ప్రార్థన కూడా పనికిరాదు. బాగా ఆలోచించుకోండి. దాన్ని జ్ఞానము లేని భక్తి అంటారు. అమ్మా, పెళ్లి చేసుకోవాలంటే ముసలోడైనాక చేసుకుంటే బాగుంటుందా? చిన్న పాపగా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుందా? పిల్లోడుగా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుందా? యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటుందా? అమ్మా, యవనస్తులు. అబ్బా, ఇది బాగా తెలుసుకున్నారు. మరి బాప్తీసం కూడా యవనస్తులుగా వద్దా? ముసలోడైనాక చేసుకుంటావా? ముసలోడైనాక ఏం పనికి వస్తుందండి? ముసలోడైనాక నీ కాలు పనికి రాదు. కింద కూర్చోవంటే కాళ్ళు బయటపడేసి కప్పలాగా కూర్చుంటావు నువ్వు. ఎందుకని నీ కాలు కూడా పని చేయవు. ఇట్లా నాలాగా మోకరించని కూడా మోకరించలేవు. ముసలోడైనాక నీ ప్రార్థన చేయడానికి కూడా నీ శరీరం కూడా సహకరించదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి, నీ ప్రార్థన దేవుడు వినాలి, నీ ప్రార్థన పరలోకం చేరాలి అంటే ఈ హక్కు నీకు ఉండాలా, ఈ అర్హత నీకు ఉండాలా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, పేజీ నంబర్ 201. వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడెను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. ఏమైందంట? నిష్ప్రయోజనమాయను. విన్న వాక్యం వాళ్ళు విశ్వసించలేదు, విశ్వసించి మారు మనసు పొందలేదు, మారు మనసు పొంది బాప్తీసం తీసుకోలేదు. సంవత్సరాల తరబడి ప్రార్థనకు వస్తూ వాళ్ళు చేసినదంతా నిష్ప్రయోజనం అయిపోయిందంట. అంటే ప్రయోజనం లేకుండా పోయిందంట. వింటున్నారు కానీ విశ్వసించలేదు, విశ్వసించారా మారు మనసు పొందలేదు, మారు మనసు పొందారా బాప్తీసం తీసుకోలేదు. అందుకే వాళ్ళ భక్తి అంతా ఏమైపోయిందంట? అంటే ప్రయోజనం లేకుండా పోద్దంట. నువ్వు ప్రయోజనం కలిగిన భక్తిలో వస్తావా? నీకు నీ పిల్లలకు ఉపయోగం కలిగిన ప్రయోజనం కలిగిన భక్తిలో ఉంటావా? ప్రయోజనం లేకుండా వచ్చి కూర్చొని వెళ్ళిపోయావు అనుకోండి, రేపు నేను దోషిని కాదు, మీరే దోషులు. లేదంటే ఇప్పుడే మనసు మార్చుకొని నిజమే నేను ప్రయోజనం లేని సంపాదన, ప్రయోజనం లేని భక్తి, ప్రయోజనం లేని జీవితం, ప్రయోజనం లేని ప్రార్థన, ఇదంతా వ్యర్థం. అందులో లేచినటువంటి ప్రార్థనలోకి వెళ్దాం.